పీపీపీపై వైసీపీ నాయకులు మాట్లాడేవన్నీ శుద్ధ అబద్ధాలు అని షాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. పీపీపీపై వైసీపీ నాయకులకు అవగాహన లేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కార్పొరేట్ వైద్యాన్ని పేద ప్రజలకు అందివ్వాలనే ఉద్దేశంతో ఇలా చేస్తుంటే వైసీపీ అడ్డుకోవడం దారుణమని అన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి ఆయన పీపీపీ విధానం మీద ఆయన వేసిన వేషాలు కానీ, ఆయన తీరు, ఆయన మాటలు, ఆయన షోలు కానీ చూస్తే అసలు డైరెక్టర్లు బిత్రపూస్తారు. అంత డ్రామా ఆడాడు. 1 కోటి సంతకాలు అన్నాడు. ఆ 1 కోటి సంతకాలు ఏంటో ఎవరికి తెలీదు. ఆ వెహికల్స్ దాంట్లో ఒక 4 మూటలు కట్టి ఆడ పెడేసి ఈయనేదో పెద్ద ఫోజీ షీటు, ఈయనేదో పోరాటం చేసినట్టు రాత్రి ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు. ఉద్యమ పోరాట పద్యమతో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్నట్టు ఆయన ఫోజు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మొన్నటి వరకు నువ్వే అయ్యా ముఖ్యమంత్రి. లాస్ట్ 5 సంవత్సరాలు నువ్వే ముఖ్యమంత్రి. నువ్వు అది మర్చిపోయి నువ్వు కొత్త డ్రామాలు ఆడితే ఎవరు చూస్తూ ఊరుకుంటారు? పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నా అని చెప్పావు. మరి మేము సూటిగా అడుగుతున్నాం. మరి మీ ఎంపీ, తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు, ఆయన ఎందుకు పార్లమెంటు ఏదైతే స్టాండింగ్ కమిటీ ఉందో ఆ కమిటీలో ఎందుకు సంతకం పెట్టాడు? పార్లమెంటరీ కమిటీ ముందు ఎందుకు సంతకం పెట్టారు? ఢిల్లీలో ఏమో సంతకం పెడతారు, ఇక్కడ వచ్చి డ్రామాలు ఆడతారు. నువ్వు ఒకటి మాట్లాడతావు, మీ ఎమ్మెల్యే 11 మంది ఎమ్మెల్యేలు ఒకటి మాట్లాడతారు, మీ ఎమ్మెల్సీలు ఇంకోటి మాట్లాడతారు. మీ ముఖ్య నాయకులు అని చెప్పుకుంటున్న ఎవరైతే ఆ దొంగలు ఉన్నారో నీ చుట్టూరు, వాళ్ళందరూ వేరే మాటలు మాట్లాడతారు. అసలు మీ మధ్య సమన్వయం లేదు పీపీపీ మీద. మరి మీ డ్రామాలు ఏంటో మాకైతే అర్థం కావడం లేదు. ఏది ఇదంతా? ఏంటి నాటకాలు? ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? ఏంటి అంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే, మంచి కార్యక్రమాలు జరుగుతుంటే దాన్ని మీరు వ్యతిరేకిస్తూ ముందుకెళ్తారా? పీపీపీ విధానం ఏంటి అంటే దాంట్లో ప్రైవేట్ ఉంటే అదంతా ప్రైవేటేనా? మళ్ళీ ప్రభుత్వాన్ని ఉంది కదా, మళ్ళీ అది ప్రభుత్వం ఎందుకు కాదు? మేము అడుగుతున్నాం. పీ అన్నాడు, దాంట్లో ప్రైవేటే తీసుకున్నాడు. మరి ప్రభుత్వం లేదా దాంట్లో? పార్ట్నర్షిప్ లేదా దాంట్లో? ఈరోజు స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇంకా సీట్లు పెరుగుతాయి, 220 మెడికల్ కళాశాల సీట్లు పెడతాయి, మెరుగైన వైద్యం అందుతుంది. ఈరోజు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఉంది, ఎన్టీఆర్ హెల్త్ స్కీమ్ ఉంది. దాంట్లో గతంలో నువ్వే అనేక సందర్భాల్లో చెప్పావు, ఇదేదైతే స్కీమ్ ఉందో బ్రహ్మాండంగా ఉంది, సూపర్గా ఉంది. ఈ రాష్ట్రంలో దానివల్ల ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని నువ్వే చెప్తావు. మరి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు, నేను డబ్బిస్తున్నానని చెప్పిన నువ్వు ఈరోజు దాన్ని వక్ర భాష్యం ఎందుకు వాడుతున్నావు? మేము అడుగుతున్నాం సూటిగా, ఎందుకు వక్ర భాష్యం వాడుతున్నావు? అంటే ప్రైవేట్ హాస్పిటల్కి మటుకు ప్రభుత్వం ధనం ఇచ్చు, అది మంచి స్కీము. ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద దాని మటుకు నువ్వు వ్యతిరేకిస్తావు. ఇది ఎక్కడా? అంటే నీ విధానాలు ఏదైతే ఉన్నాయో, నేను నిన్న తెల్లారితో ఒక టీ తాగడానికి ఒక హోటల్లో ఉన్నా, ఒక 4 మాట్లాడుకుంటున్నారు. ఆ 4 ఏం మాట్లాడుకుంటున్నారంటే ఈ రాష్ట్రం గురించి, కంపెనీలు, ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతూ ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటయ్యా ఇట్లా తయారయ్యాడు, పిచ్చా మెంటలా ఏంటో మాకు అర్థం కాలేదు. మంచి ప్రైవేట్ కాలేజీలు కట్టిస్తామంటున్నారు, ఇంకా సీట్లు పెరుగుతుందంటున్నారు, అదేవిధంగా మంచి వైద్యం అందిస్తా అంటున్నారు, ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పిస్తా అంటున్నారు పేదవాళ్ళకి. మరి అదే కదా మనం కోరుకునేది. మరి ఏంది మెంటలా, ఏంటి ఇతని చేష్టలు ఏంటి? మరి మనం బెంగళూరుకి, హైదరాబాద్ పోయి వైద్యం చేసుకోవాలా? పేదవాడు పోయి అక్కడికెక్కడ పోగలుగుతాడు? ఆరోగ్యశ్రీ అని చెప్పి వీళ్ళు అన్నారే, మరి అక్కడ ఆ ప్రైవేట్ హాస్పిటల్కి పోతే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు? అవన్నీ అవసరం లేకుండా నేరుగా మంచి కాలేజీలు కట్టించి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి
మంచిగా ఇంకా మెడికల్ సీట్లు పెంచి ఇటు వైద్యులు తయారవుతున్నారు, మంచి వైద్యం అందుతోంది. ఇదే కదా మనం కోరుకునేది. ఏంది ఇతనికి చెప్పేవాళ్ళు ఎవరు లేరా? ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తే ఇంకెట్ట రాష్ట్రం ఇట్లా బాగుపడుతుంది? ఇలాంటి నాయకుడిని పెట్టుకుంటే ఈ రాష్ట్రం నుంచి తరివేస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని వాళ్ళు మాట్లాడుకుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ప్రజలు అనుకుంటున్న విషయాన్ని మీరు పట్టించుకోకుండా మీరేదో గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం, పేదల పక్షాన మేము నిలబడినామని మీరు డ్రామాలు ఆడితే ఆ రక్తి కట్టించాలని చూస్తే ఈడెవరు పట్టించుకునే నాదులు లేడు. చంద్రగిరిలో మీ నాయకులు చెప్తున్నారు నారావారిపల్లిలో సంతకం పెట్టా. ఆ నారావారిపల్లిలోకి ఎవరు పోయినాడే లేడంట. ఆ ఊర్లో వాళ్ళందరూ నిలబడుకొని చెప్పా, అయ్యా మా ఊరికి వచ్చినాడు లేదు, పోయినాడు లేడు, ఇదేంది మా ఊరి పేరు చెప్తున్నారని. అసలు చంద్రగిరి నియోజకవర్గంలో కాదు, తిరుపతిలో సంతకాలు పెట్టేవాళ్ళు లేరు. వీళ్ళ నాయకులే మొత్తం ఒక పేపర్ తీసుకొని సంతకాలు పెట్టారని చెప్పి ఆ విజువల్స్ అన్నీ బయట ప్లే అయింది, అందరూ చూశారు. ఏంటి డ్రామాలు? వీళ్ళ నాయకుడు ఎవరో అభినయ్ రెడ్డి అని ఆయన పోయినాడు, మీకు ఈ ప్రభుత్వం మంచి చేస్తుందంటే మంచి చేస్తుంది, సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే సంక్షేమ పథకాలు అందుతున్నాయి, పీపీపీ ఏంటంటే మాకేం ఇబ్బంది లేదు, మంచి హాస్పిటల్స్ వస్తున్నాయంట కదా, మాకేం ఇబ్బంది లేదు, మా పిల్లలకి ఇంకా సీట్లు పెడతాయంట, మాకేం ఇబ్బంది లేదు అని అక్కడ చెప్పిన వీడియో వైరల్ అయింది, అందరూ చూసిందే. ఇక్కడికి వచ్చేమో ఇన్ని కోటి సంతకాలు, నియోజకవర్గానికి 1,00,000 సంతకాలు. ఎక్కడయ్యా నియోజకవర్గానికి 1,00,000 సంతకాలు? మీకు వచ్చిన మీ వెనక తిరిగిన వాళ్ళు సంతకాలే పెట్టలేదంట. ఆ మీటింగ్లో చూస్తే ఏంది ఆ పీపీపీ విధానం అంటే వాళ్ళకి అర్థం కాల, ఏంది ఈ ప్రోగ్రామ్ అంటే వాళ్ళకి తెలియదు. బిర్యానీ పొట్లాలకి ఆ బాటిల్స్కి పిలుచుకొని వచ్చారంట. దాంట్లో ఒక్కడు కూడా మేము పీపీపీ విధానానికి వ్యతిరేకంగా శ్లోకనీయమంటే కూడా ఈడలా. అరే ఒకడు ముందర అడుస్తున్నాడు, వాళ్ళకి అర్థం కాక వెనక తిరుక్కుంటున్నారు.